చెప్పండి, ఎవరితో? అపవాదితో, సాతానుతో చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలైనట్టు ఆజ్ఞాపించు. దేవుడు మాటతో సెలవిస్తే రాళ్ళేమైతే అయిపోతే, కానీ అక్కడ అపవాది మాట నెరవేర్చబడకూడదని యేసు ప్రభువు అంటున్నాడు, మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని స్తోత్రం. దేవుని మాట నుండి ప్రతి మాట మానవుని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక పిల్లరా, ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని మాట, దేవుని వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే ఆది యందు వాక్యం ఉండగా వాక్యము, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రములు ఏది కలగక ముందే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నాడంటే తండ్రి అయినా దేవుడి దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో క్షేమం. దేవుని స్తోత్రం. 14వ వచనం చదివితే మనకి ముగింపు అయిపోయింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆదిలో ఉన్న వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడ? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యమై ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా శరీరము దాల్చుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిగా ఈ లోకంలోకి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు.